Hi, good evening everyone. I am Dr. N. Sailaja, Shaktipata Yogacharya, life coach and author. మనం చాలా వరకు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలని మాట్లాడుకుంటూ ఉన్నాం. లా ఆఫ్ ఎజంప్షన్ అంటే మనము ఇది జరిగింది, ఇది మనం అని మనం ఏదైతే నమ్ముతూ ఎజ్యూమ్ చేస్తామో, మనం అదిగా ఉంటామో, ఏదైతే ఆ స్థితిలో మనం ఉంటామో, ఆ స్థితిలో ఉన్నదే మనకు జీవితంలో ఎదురుగా ఒక రిఫ్లెక్షన్ లాగా మన నిజ జీవితంలో ఒక రియాలిటీగా నిజంగా కనిపిస్తుంది. అది నెవెల్ గోడార్డ్ అని మనం ఎలాగైతే లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది వింటూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే అది ఒక 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 సూత్రం, ఒక లా అన్నమాట. ఇది ఇలా అయితే ఇలా ఉంటుంది, ఇదైతే అద్భావం తద్భవతి, యథా దృష్టి తథా సృష్టి. అంటే మన దృష్టి, మన ధ్యాస దేని మీద ఫోకస్ దేని మీద ఉందో అదే మనకు సృష్టించబడుతుంది మన జీవితంలో అనేది మన హిందూ దీంట్లో కానీ మన మైథాలజీలో, సనాతన ధర్మంలో ఆ భాష మనం వింటూనే ఉంటాము. అండ్ అహం బ్రహ్మాస్మి అంటే యూఆర్ ది క్రియేటర్, నీవే ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో అదే ఆ బ్రహ్మ అన్నమాట, ఆ క్రియేటర్. బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నట్టు కాదు, డివైన్ క్రియేటర్, సృష్టికర్త అని అన్నట్టుగా అనుకుందాం. ఎప్పుడైతే యు బికమ్ కో క్రియేటర్, అప్పుడు నీవు మనసులో నిజంగా ఏదైతే ఫీల్ అవుతున్నావో, ఇంటెన్షన్, నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది, నీ యొక్క కోరిక, నీ యొక్క భావన ఏదైతే ఉందో ఆ భావన అండ్ ఫోకస్ అండ్ యాక్షన్, ఈ మూడు అనేది మనకు ఏ పనినైనా చేస్తుంది, నిజ జీవితంలో చేస్తుంది. అయితే ఇక్కడేంటి, యాక్షన్ అనేది మనం ఫిజికల్గా చేసినా లేదు అంటే మానసికంగా మనం ఆ భావనలోకి వెళ్ళి ఆ భావనని ఫీల్ అయినా కూడా మైండ్కి ఆ డిఫరెన్స్ ఏం తెలియదు. మైండ్ అండ్ ఎమోషన్, మన లింబిక్ బ్రెయిన్కి కానీ, ఎమోషనల్ బ్రెయిన్కి కానీ, మన రెప్టీలియన్ బ్రెయిన్కి కానీ, ఇవన్నీ ఏంటి వాటి పని అవి చేస్తాయి. అంటే నిజంగా నిజము సత్యము అనేది ఏముంది ఇందులో, మనం ఎదురుగా ఏదో చూస్తాము, అది చూసి ఒక భయంకరమైన దృశ్యం అనుకోండి. సపోజ్ మనం ఎక్కడో రోడ్డు మీద వెళ్తున్నాము, ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ ఏదో చాలా దారుణమైన సిచ్యుయేషన్ మనం చూసి మనసంతా కక్కవికలైపోయింది, బాధపడిపోయాం. అదేంటి ఆ లోపల ఫీలింగ్ ఎడ్రినలైన్ వచ్చి ఒకలాంటి స్ట్రెస్ ఏర్పడి మన మైండ్లో ఒక ఎమోషనల్గా ఒక ట్రామా ఏర్పడి పాత జ్ఞాపకాలు ఏవో ట్రిగర్ అయ్యి ఒకలాంటి బాధో కోపమో, ఏంటి సమాజం ఇలా ఉందో, ఏదో ఒక బాధో కోపం ఏదో ఒకటి మనలో ఒక ఎమోషన్గా బయటకు వస్తుంది. అప్పుడు మన శరీరంలో ఫిజికల్గా, ఫిజియలాజికల్గా, కెమికల్గా ఏవైతే ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయో అది ఎక్కడ మనం అందులో లేము, ఆ సంఘటనని చూసామంతే. చూసి దానివలన కలిగిన భావాలు, ఎమోషన్స్ వలన మనలో ఇవన్నీ ఉత్పత్తి అయ్యాయి. సపోజ్ అదే మన చేతిలో ఒక చిన్న కుక్కపిల్ల ఉందనుకోండి, ఆ కుక్కపిల్ల కూడా చూస్తుంది దాన్ని, కానీ దానికి అది అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే దానికి ఎమోషనల్ ఇది అవి వేరే ఉంటాయి కాబట్టి నీవు ఎలా ఫీల్ అయ్యావో కుక్కపిల్ల ఫీల్ కాకపోవచ్చు. అలాగే మన పక్కన ఒక సరిగ్గా కనిపించని ఒక వ్యక్తి ఉండొచ్చు, ఆ వ్యక్తి అంత క్లియర్గా దాన్ని చూడలేకపోవచ్చు, దూరం నుంచి వినొచ్చు, అయ్యో అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగిందంట, దెబ్బ తగిలిందట అని వింటాడు. లేదంటే చూసినా అతనికి సరిగ్గా కనిపించలేదు, అప్పుడు అతనిలో భావం ఎంత ఉండదు. అంటే ఏంటి, ఆ రియాలిటీ యొక్క దాని యొక్క నీ మీద ఎలాంటి భావం కనిపించిందో, నీలాంటి రియాక్షన్ని, రెస్పాన్స్ తీసుకొచ్చిందో అది మాత్రమే నువ్వు భావిస్తూ ఉన్నావు, అదే నీ రియాలిటీ. అలాగే మనం నిద్రలో ఒకసారి మనకు చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి, అప్పుడు ఆ కలతపడి వెంటనే లేస్తాము. లేచాక కూడా మన మైండ్ అంతా అది నిజంగా మనం అనుభవిస్తే ఎలా ఉంటుందో అలాంటి భయమో, కోపం, బాధో, ఒకలాంటి గాబరాగానే మనం నిజంగానే ఫీల్ అవుతాం. అంటే ఏంటి, మైండ్లో అంటే ఆ కళ అనేది ఏంటో తెలియదు, ఆ కళలో జరిగింది కూడా అది రియాలిటీ కాదు. మామూలుగా మన దృష్టిలో రియాలిటీ బయట జరిగింది, మన ఎదుటిగా జరిగింది రియాలిటీ.
అది కూడా మన మీద అలాంటి కెమికల్ రియాక్షనే మన బాడీలో తీసుకొస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకుంటే వాట్ యు ఎజ్యూమ్, నువ్వు ఏదైతే ఇది అనిగా భావిస్తావో, దాన్ని అనుభవిస్తావో, ఫీల్ అవుతావో, యువర్ యాక్షన్ ఈజ్ దట్ ఫీలింగ్ ఇన్సైడ్. ఆ ఫీలింగ్ ఇన్సైడ్ని ఎంత బాగా అనుభవించగలిగితే అది నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లోకి అది రిజిస్టర్ అయ్యి అది నీకు వెంటనే మేనిఫెస్ట్ అవుతుంది. అలాగే మనం దీని మీద 2-3 వీడియోలు నేను చెప్తాను, కొన్ని టెక్నిక్స్, మీరు తప్పకుండా ఫాలో కండి. అయితే ఇందులో మనం చూస్తే ఈ భావనను మనం ఫీల్ అవ్వడం అనేది ఒక చిన్న టెక్నిక్ నవల్ కూడా చెప్తారు. ఏంటంటే ఈవ్స్ డ్రాపింగ్ అంటే మనం ఎక్కడ వెళ్తూ ఉంటే, ఏదైనా గదిలో వెళ్తుంటే మన ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనం పెద్ద చెవులు ఎక్కించి వినక్కర్లేదు. ఒక్కోసారి అనుకోకుండా మనం వెళ్తుంటే వాళ్ళు మాట్లాడేది మనకు వినిపిస్తుంది. లేకపోతే మనం ఎవరు లేమనుకుని వాళ్ళు మాట్లాడుతుంటే మనం అనుకోకుండా అక్కడికి వెళ్తాము. ఆ వెళ్తున్నప్పుడు వాళ్ళ మాటలు మనం వింటాం. ఆ విన్నది మన గురించే అనుకోండి. జనరల్గా ఏంటంటే ఎప్పుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడినా నెగిటివ్ మాట్లాడుకోవడమో కామెంట్ చేయడమో ఉంటుంది. పాజిటివ్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరైనా మన గురించి మంచిగా మాట్లాడినా, మంచి భావంతో మాట్లాడినా మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం. తెలియకుండానే, అంటే మనల్ని మనం ఎదురుగా పొగడటం వేరు. ఎదురుగా పొగిడినప్పుడు అది మన అవసరం కోసం మాట్లాడచ్చు, లేకపోతే ఎందుకులే వీళ్ళతో గొడవ అని ఏదో మాట్లాడచ్చు, వెటకారంగా ఏదైనా కావచ్చు. కానీ మన వెనకాల మనం లేమో అనుకున్నప్పుడు మన గురించి నిజంగా బాగా మాట్లాడితే అది వాళ్ళ మనసులో ఉండేదే అవుతుంది. మనం కూడా చాలా తెలియకుండానే మనలో చాలా ఎండార్ఫిన్స్ అంటారు, ఆ హార్మోన్స్ విడుదలయ్యి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఆ టెక్నిక్ ఆయన ఫాలో అవ్వమంటారు. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా సరే మన మనస్థితి ఆల్ఫా బ్రెయిన్ స్టేట్ కానీ, ఆ బ్రెయిన్ వేవ్స్ అనేది ఆల్ఫా కానీ థీటా స్టేట్లో కానీ ఉండాలి. అది మనం ఎప్పుడు ఉంటుంది, జనరల్గా నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాల ముందు మనం పడుకుని అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు, అంటే సగం నిద్రలోకి జారుకుంటూ ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గి నెమ్మదిగా అందులో జారుకుంటున్నప్పుడు నీ మైండ్లో ఏదైతే అనిపిస్తూ ఉందో, భావన చేసుకున్నావో అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ దాని యొక్క తీవ్రతను తగ్గిస్తుందో, దాని యొక్క పనితనాన్ని తగ్గించుకుంటుందో, సబ్ కాన్షియస్ మైండ్ అనేది అప్పుడు యాక్టివ్ అవుతుంది. దానికి వినిపిస్తుంది. లేకపోతే ఈ కాన్షియస్ మైండ్ ఈ రణగుణ ధ్వనిలో సబ్ కాన్షియస్ మైండ్కి మనం చెప్పేది వెళ్ళదన్నమాట. అప్పుడు కానీ నిద్ర లేవగానే మనం వెంటనే వాట్సాప్లో చూసుకోకుండా ఆ ప్రశాంతమైన దాంట్లోనే మన కోరిక ఏదైతే అది నిజంగా జరిగినట్టు ఆ భావనలో దాంట్లోకి వెళ్ళిపోవాలి మనం. సో ఇది మనం మామూలుగా ఇప్పుడు ఎలా చేస్తామంటే శ్వాసక్రియ ద్వారా ఇన్హేల్ 4, హోల్డ్ 7, ఎక్సేల్ 8 అంటే 4 కౌంట్స్ లోపలికి తీసుకుంటాము. అంత నాభి దగ్గరికి, బొడ్డు దగ్గరికి తీసుకుందాం, పొత్తు కడుపు దగ్గరికి, అబ్డామిన్. హోల్డ్ 7, 1 2 3 4 5 7, ఎక్సేల్ 8. అలా చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడు శ్వాస తీసుకున్న దానికన్నా ఎక్సలేషన్ పెరిగిందో మైండ్ ఒకలాంటి ప్రశాంతత లోపలికి వెళ్ళిపోతుంది. స్ట్రెస్ రిలీఫ్ కూడా జరుగుతుంది. నెమ్మదిగా ఆల్ఫా థీటా స్టేట్ లోపలికి వెళ్తుంది. ఎట్ దట్ టైం జస్ట్ మన యొక్క ఫోర్ హెడ్ దగ్గర ఈ ఫాల భాగం లోపల పిట్యూటరీ అండ్ పైనల్ గ్లాండ్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్, ఈ బ్రెయిన్కి మధ్యలో, ఈ 2 బ్రెయిన్ లోబ్స్కి మధ్యలో సరిగ్గా ఈ 2 చెవులు ఇలా ఒక లైను, ఇలాగ ఒక లైను, ఆ మధ్య చేరే చోట అక్కడ పైనల్ గ్లాండ్ ఉంటుంది. దట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ మైండ్ అన్నమాట. అక్కడ నీవు ఏదైతే ఊహిస్తావో అది తొందరగా జరుగుతుంది. అది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఒక పెద్దవాళ్ళు అవుతున్న కొలది అది క్యాల్సిఫై అవ్వడం అంటారు అనమాట. అది దాని చుట్టూ
ఆ క్రిస్టలైన్ అయిపోయి అది గట్టిపడిపోయి దాని యాక్టివిటీ తగ్గుతుంది అంటారు. మనం శ్వాస తీసుకున్నప్పుడు అక్కడ భావన చేసుకుని అక్కడ యు విజువలైజ్ ఏదైతే నీ కోరిక ఉందో ఆ కోరిక నిజంగా జరిగితే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. గో టు దాట్. ఆ స్టేట్లో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు ఆ రూమ్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నీకు ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఎవరో ఒకళ్ళు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నీకు కావాల్సిన వాళ్ళు కావచ్చు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అరే నేను అనుకున్నాను కానీ తను అనుకున్నది భలే అచీవ్ చేసింది. ఎప్పుడూ అంతే అనుకున్నది అచీవ్ చేస్తూనే ఉంటుంది. ఈ టైం కూడా చాలా బాగా అచీవ్ చేసి చాలా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అయ్యింది. తన బిజినెస్లో సక్సెస్ అయ్యింది. లేకపోతే మా వాడి బిజినెస్లో సక్సెస్ అయ్యాడు, కంపెనీ పెట్టాడు, చాలా బాగా పనిచేస్తుంది. మా వాడి బిజినెస్ చాలా బాగుంది, ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది, చాలా బాగా చేస్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది నాకు అంటే, అవును నేను కూడా విన్నాను. దీనివల్ల అసలు మీకు ఏ సమస్యలు లేకుండా ప్రతిదీ కూడా వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. మంచి ఇల్లు కొన్నారు కదా. ఏది మీ కోరిక అయితే అది అయిపోయినట్టు దాని గురించి వాళ్ళు మీ గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్నది ఎగ్జాక్ట్ వర్డ్స్ అనుకోండి. అదే వర్డ్స్ అనుకున్నప్పుడు యూ ఫెల్ట్, అది విన్నప్పుడు లోపల ఒక సంతోషం కలుగుతుంది. ఆ మైండ్ కూడా వింది కదా, ఈ మైండ్కి ఏమి వెంటనే ఆ ఎండార్ఫిన్స్ని, దాని యొక్క అది ప్రేమకు సంబంధించి అయితే ఆక్సిటోసిన్ అవ్వచ్చు, ఏదో ఏ కెమికల్ అయితే మనకు సంతోషాన్ని కలిగిస్తుందో అది ఆటోమేటిక్గా ఒక సంతోషకరమైన భావన వస్తుంది. ఫీల్ దట్ అదంతా ఒక వైట్ లైట్గా, ఒక ఎనర్జీగా అదంతా బాడీ అంతా ఫీల్ అవుతున్నాడు. యూ కెన్ ఈవెన్ ఫీల్ ఆకాశపు నీలి రంగును మీరు ఫీల్ అవ్వచ్చు. ఆకాశపు నీలి రంగుతో ఏంటంటే చిదాకాశం అని వింటాం మనం. అంటే ఇక్కడ చిత్తం, ఆ మైండ్ యొక్క ఆ లాజికల్ బ్రెయిన్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఆ ప్యూర్ క్లియర్ బ్లూ స్కై ఇక్కడ లోపల ఫామ్ అయిందో అక్కడ ఉన్న మన యొక్క అనుమానాలు, భయాలు, లాజికల్ ఆలోచనలు ఇవన్నీ పక్కకు పోతాయి, క్లియర్ అయిపోతాయి. సో దాంట్లో మీరు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నట్టు యూ ఫీల్ సో హ్యాపీ అండ్ బీ ఇన్ దట్ స్టేట్. దాన్నే జస్ట్ యూ కెన్ ఎంజాయ్ దట్ స్టేట్. ఆ స్టేటే బాడీ అంతా లోపల అంతా ప్రతి సెల్ లోపల కూడా ఆ సంతోషం వెళ్తున్నట్టుగా భావిస్తాం. ఓకే, రెండు టెక్నిక్స్ కలిపి చెప్తున్నాను నేను. అలాగా ఆ భావనలో ఉన్నాక యూ కెన్ గో ఇన్ టు ద బ్రీదింగ్ స్టేట్. ముక్కుతోటి శ్వాస తీసుకుని ఒకలాంటి రిథంలో ఆ శ్వాస తీస్తున్నప్పుడల్లా అక్కడ లైట్ అంతా ఒక బ్రిలియంట్ లైట్, ఆ సీన్ అంతా చాలా బ్రైట్గా అవుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడము, మీరు ఆ పక్క రూమ్లో నుంచి వినడము, యూ ఫీల్ సో హ్యాపీ, బాడీ అంతా బ్రైట్గా అవుతున్నట్టు. అలాగ ఒక స్టేజ్కి వచ్చాక దట్ హ్యాపీనెస్ లోపల పెరుగుతూ 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 వెళ్ళి ఒక్క స్టేట్ రాగానే ఆ ఉఫ్ అని మనం ఎక్సైల్ చేస్తూ ఇదంతా బాడీలో ప్రతి సెల్లు ఒక బ్లాస్ట్ అయితే ఎలా, లైట్ బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో అలా బాడీ అంతా మొత్తం ఆ లైట్ అంతా అయిపోయింది. జస్ట్ ఇంకా థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతావు నువ్వు, అంతే. ఇది మీరు చేయగలిగితే ఆ భావన ఏదైతే ఉందో ఆ సంతోషకరమైన భావనలో వీలైనంత ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అందులో లేమనుకోండి, మళ్ళీ మనకు ఆ పని అవ్వలేదు, ఎలా ఉందో ఏంటో, ఇది అవుతుందో లేదో అని నెగిటివ్ థాట్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఏదైతే ఆ సంతోషకరమైన భావన మనసులోంచి మైండ్ హార్ట్ రెండు కొహరెన్స్ అనమాట, ఈ రెండిటితో మనకు జరిగిందో ఈ లా ఆఫ్ ఎజంప్షన్లో ఎవరు మన గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం చెవిరెక్కించి ఎలా వింటామో అలా విన్నట్టుగా ఆ భావనలో వెళ్ళినప్పుడు తెలియకుండానే మనలో ఒక ఆ సంతోషం కలగడం అనేది గమనిస్తాం మనం. అలా కాదనుకోండి, ఇప్పుడు మనం అనుకుంటాం ఐఎమ్ రిచ్, నేను ఇల్లు కొన్నాను, ఐ హ్యావ్ మేనిఫెస్టెడ్ మై హౌస్ అనుకుంటుంటే
అంటూ ఉంటే ఇప్పుడు లేదు కదా ఇల్లు లోపల ఇప్పుడు అవుతుందో లేదో అని మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ పైకి వచ్చి అనడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇప్పుడేంటి, నీ కాన్షియస్ మైండ్ పని చెప్పలా, నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు నువ్వు వింటున్నావు, వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో దానికి నీ మైండ్ కాదు కాబట్టి నీ రెసిస్టెన్స్ ఉండదు. నీవంటే దానికి వ్యతిరేక భావన నీలో కలగకుండా ఎంత ఉంటే అంత తొందరగా నీకు మేనిఫెస్ట్ అవుతుంది, చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి ఇది యూ కెన్ సే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, లా ఆఫ్ అజంప్షన్ అనుకోండి, ఏ వెరీ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇలా మనం కొన్ని చెప్పుకుందాము. దీని మీద మనం కొన్ని కోర్స్ కూడా పెట్టబోతున్నాము. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై చేస్తే ఒక కోర్స్, ఒక 5 days కోర్సులో మీకు డిఫరెంట్ టెక్నిక్స్, హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్తో కూడా మీరు ఎలా చేయాలో కూడా నేర్పిస్తాము. థ్యాంక్ యూ.